విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. సారు పుట్టినరోజు జరుపుకోవడానికి మన ఫౌండేషన్ రావడం జరిగింది. మన ఫౌండేషన్ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చారు సారు. అంటే మీరు ఎవరు అప్పుడు సారే తెలియదు, మన పిల్లలు తప్ప. ఎందుకంటే అంత దూరం నుంచి బర్త్డే చేసుకోవడానికి పొద్దున్నే మేడం ఫోన్ చేసి సార్ ఇంటిలో ఎన్ని ఫంక్షన్ చేసుకుని ఏం చేస్తున్నా కూడా మీ బ్లెస్సింగ్స్ కోసం రావడం జరిగింది. అలాగే మనం సారు మేడం వాళ్ళందరూ కూడా నిండు నీరులో ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సార్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్ గౌడ్ గారు, మీకు మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. ఎందుకంటే మీరు ఒక రాజకీయ నాయకుల్లో ఉన్నారు, ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి మంచి అభివృద్ధి చెంది మాలాంటి అనాథలకి కాకుండా అక్కడ లోకంలో కూడా మంచికి హెల్ప్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి భగవంతుని కోరుతున్నాం. అలాగే మీ బాటలు కూడా మీ పిల్లలు ఉండి ఆరోగ్యంగా ఉండాలి, మేడం కూడా ఆరోగ్యంగా ఉండాలి భగవంతుని కోరుతున్నాం. అరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ పేరు ఏంటి అని ఒకసారి చెప్తారా సార్? మీ పేరు చెప్పండి సార్. నా పేరు బందారపు లక్ష్మణ్ గౌడ్ సార్. సార్ సార్ సన్న మా తండ్రి గారి పేరు బందారపు యాదయ్య సార్. సార్ సార్ పోచంపల్లి మండల్, యాదాద్రి డిస్టిక్, పిలాయపల్లి విలేజ్ సార్. ఇంత ముందుకు మా అమ్మ వర్ధంతి సందర్భంగా వచ్చి 4 years బ్యాక్ వచ్చాం సార్. వాస్తవానికి మనకు ఫౌండేషన్స్ అంటే వాస్తవానికి అనాథలకు కానీ మా పిల్లలకు కానీ చాలా సేవాభావం చేయాలన్న కాన్సెప్ట్ మాకు ఉంటుంది సార్. అట్లా వాస్తవానికి చూస్తే మా తల్లిదండ్రుల లెక్కనే భావన వాస్తవానికి అందరూ మంచిగా ఉండాలి. మంచి వాస్తవానికి ఆ తల్లిదండ్రులని ఎందుకు వదిలిపెడుతారో కూడా బాధ, అటువంటి బాధనైతే నాకు కూడా చాలా బాధ ఉంటది. ఒకసారి ఏంటంటే ఇక్కడ శ్మశానంలో బొందలగడ్డ గారి కూతురు వదిలేసి 3 రోజులు తిండి లేకుండా ఉన్నదమ్మ, నడవలేకుండా అసలు యుద్ధ పరిస్థితిలో ఉన్నది అమ్మ. అక్కడ ఎక్కడ ఉంది, ఏదేది ఏడుంది అది ఆమె 3 రోజులు బొందలగడ్డలో ఉంది. ఏప్రిల్ బొందలగడ్డలో పోలీసులు తీసుకొచ్చారు, పాపం నడుచుకుంటూ వచ్చింది. అలాగే ఇక్కడ ఒక్కొక్కరికి బాధ ఉందని ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అందరితో ఫ్రీగా వస్తున్నప్పుడు మనం కలుద్దాం ఉన్నాం, టైం స్పెండ్ చేద్దాం. ఒకసారి మేడం పేరు చెప్పాలి, పిల్లల పేరు మేడం 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 ఇచ్చింది. ఓకే సార్ మాజీ ఎంపీటీసీ సార్ వాళ్ళు. నా పేరు బందారపు సుమలత, మా వారి పేరు బందారపు లక్ష్మణ్ గౌడ్. మేము ఇక్కడికి వచ్చినాకనే ఈ హెల్పింగ్ చేయాలి అన్న ఆలోచన కాదు, మొదటి నుంచి కూడా మాకు ఉంటుంటుంది. ఊర్లో కానీ ఎవరికైనా పెళ్ళిళ్ళ టైంలో, పరిస్థితులు బాగలేని టైంలో మేము ఏదో మా కొద్దిగా మాకు ఉన్నంతలో మేము సహాయం చేసుకుంటూనే వస్తున్నాం. కాకపోతే జనరేషన్లో ఎట్లా మారుతారు అనేది మా పిల్లలకు చూపించడం కోసం, వాళ్ళ మధ్యన వాళ్ళ మనసులలో సేవాభావం కల్పించడం కోసం కూడా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. గతంలో కూడా మా అత్తమ్మ చనిపోయినందుకు ఆమె సంవత్సరికం రోజు వచ్చినాము. చాలా లాంగ్ టైంలో ఉన్నాం. మళ్ళీ మనం అదే ఫౌండేషన్కి వెళ్దాము, అప్పుడు చిన్న చిన్న పిల్లల్ని చూసినామని మరి అనుకోని మరి ఇక్కడికే వచ్చినాము. మీ అందరు కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దు. ఇలాంటి మంచి వ్యక్తి మిమ్మల్ని ముందుండి అన్ని విధాలుగా మీకు చూసుకుంటున్నాడు. అట్లా వస్తూనే ఉంటారు. చెడున్నా మంచి కూడా ఉంటుంది మనకు. ఏం భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా లాంటి చేసే వాళ్ళకు బలంగా ఉంటే ఇంకా ముందుకు వచ్చి చేస్తుంటారు. థ్యాంక్ యూ. మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ టైంలో కూడా ఎందుకంటే సార్ వాళ్ళు పొలిటికల్ లీడర్ మన కోసం అంత దూరం నుంచి నా రిక్వెస్ట్ మెసేజ్ రావడం జరిగింది. మనం ప్రేయర్ స్టార్ట్ చేద్దాం. సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహి తేజస్వినామదీపమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. అన్నదాత అన్నదాత అన్నదాత. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుని వాళ్ళ పిల్లలు మంచి అభివృద్ధి చెంది మన ఆశ్రమానికి మీ అందరు కొడుకుల్లాగా కోడల్లాగా మన ఆశ్రమానికి ఇప్పుడు రావాలని భగవంతుని తెలియజేసి పోయించండి. థ్యాంక్ యూ. వర్ధిల్లు వెయ్యేళ్ళు, జీవించు 100 ఏళ్ళు, తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు. నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం. జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా,
మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా, నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కోట్లాది కళ్ళలోన కన్నీటి దారలకి ఆనకట్ట వేసినట్టి జన్మ నీదయ. త్యాగాల భూమిలోన యాగాలు చేయించి గాయాలు చెరిపినట్టి గుండె నీదయ. పేదవాడి పెదవి మీద నవ్వు నీదయ, పెళ్లి పల్లకి నీవయా, జాతి భారమంత మోసే నేత నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. యేసు ఈశ్వర ఆత్మ నీవయా, అన్ని మతాలు నీవయా, అంతరాయమంటూ లేని కాంతి నీవయా. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణ్మయం. सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमाविधाच्चोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः. మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయయ్యా. తత్తిత్తలాంగుతయ్యా తకతత్తిత్తలాంగుతయ్యా, పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేయవయ్యా.